హలో నమస్తే. పివి సునీల్ కుమార్ గారు మీద రచ్చ 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 ఎల్లో మీడియా వాళ్ళు అయితే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పివి సునీల్ కుమార్ గారిని ఎల్లో మీడియా మొత్తం రచ్చ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏందా ఆయన బాధ అంటే సర్వీస్లో ఉండగా రాజకీయ ప్రసంగం ఇచ్చాడు అనేది ఎలిగేషన్ అంట. సర్వీస్లో ఉండగా రాజకీయ ప్రసంగం ఇచ్చాడు అనేది ఆయన మీద చేసిన ఆరోపణ. నాకు తెలిసిన వరకు ఆయనేమీ పొలిటికల్ ప్రసంగం ఇవ్వలేదు, ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు, ఏ రాజకీయ పార్టీని దూషించలేదు, ఏ రాజకీయ పార్టీకి ఓటేయండి అనలేదు, ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోలేదు. ప్రసంగంలో ఒక లైన్ వాడాడు. అదేంటంటే కాపులు దళితులు కలుద్దాము, మీరు ముఖ్యమంత్రి తీసుకోండి, కాబోతే మా 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 వాళ్ళకి అది కూడా ఆయన నాకేమనలా. ఆయన పివి సునీల్ కుమార్ నాకేమని అనలా, మా విజయ్ కుమార్కు జడా శ్రవణ్ కుమార్కు ఇవ్వండి అన్నాడు ఆయన. అంతే. ఆ పాయింట్లో ఇంకెంత అంతకన్నా పెద్ద దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అది. ఓకే, దానికి రఘురామకృష్ణరాజు గారు చరిత్ర పుట్టలుగా చెప్పుకోవచ్చు మనం. డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు మీరు 2020లో ఒక ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారికి. నేను ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నా, 2020లో మీరు ఒక ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారికి. ఏమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 30,000 మంది పాస్టర్లకి డబ్బులు ఇచ్చాడు, 30,000 మంది పాస్టర్లకి డబ్బులు ఇచ్చాడు, మత మార్పిడి చేశాడు అని ఈయనే లెటర్ రాశాడు ప్రధానమంత్రికి. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా పాస్టర్లకు డబ్బులు, వాళ్ళు ఉత్తరం రాయలేదే రఘురామకృష్ణరాజు గారు? చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడు కదా, ఉత్తరం రాశాడా? రాయలేదుగా. ఇంకోటి కూడా 5,000 రూపాయలు ఏది కరోనా టైంలో పాస్టర్ల మొత్తానికి 5,000 రూపాయలు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఒక ఉత్తరం రాశాడు. ఆయన ఇంకోటి సర్టిఫికేట్లు, ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు, కన్వర్షన్స్ చేస్తున్నారని చెప్పి అది కూడా ఆయన అన్నారు. అంటే ఈయనకి రఘురామకృష్ణరాజు గారికి ఈ కన్వర్షన్లు, పాస్టర్లు, మతాల మీద గొడవలు, దాడులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మీకు గుర్తొస్తాయా? రఘురామకృష్ణరాజు గారు మీకు జగన్ గారి ప్రభుత్వంలోనే గుర్తొస్తాయా? మీకు నిజంగా ఆ సబ్జెక్టు మీద మీకు నిజంగా పట్టుదల ఉంటే, రఘురామకృష్ణరాజు గారు మీకు నిజంగా సబ్జెక్టు మీద పట్టుదల ఉంటే మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి మీద రాయండి, కేంద్రానికి ఇదిగో పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడని. మీరు రాస్తారా? కేంద్రంలో పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని రాస్తారా? రాయరు. అంటే సబ్జెక్టు మీద ప్రేమ లేదు, జగన్ మీద ద్వేషం ఉంది ఆ రోజు. వెరీ క్లియర్ రఘురామకృష్ణరాజు గారిది. పాయింట్ 1. పాయింట్ 2, సర్టిఫికేట్లు పీకేస్తాను. సరే, ఇప్పుడు మీ గవర్నమెంట్, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఏ గవర్నమెంట్లో అయితే ఏ పార్టీ తరపున అయితే పోటీ చేశాడు వాళ్ళ గవర్నమెంట్ ఇది. తెలుగుదేశంలో ఉన్న క్రైస్తవుల దగ్గర నుంచి మొదలెట్టి సర్టిఫికేట్లన్నీ పీకేయండి. రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు ఏంటంటే, మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు, క్రిస్టియన్స్ మొత్తము ఎస్సీలని పెట్టుకున్నారు, కానీ వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని చెప్పి మీరు ఉత్తరం రాశారు కదా, ఎప్పుడెప్పుడు ఉత్తరం రాశారు కదా మా మోడీ గారికి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, మీ గవర్నమెంట్ కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్లు తీసే కార్యక్రమం మొదలెట్టి తెలుగుదేశం కార్యకర్తల నుంచి మొదలెట్టు అంటున్నా. తెలుగుదేశంలో చాలామంది ఎస్సీలు చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, వాళ్ళకి సర్టిఫికేట్లు పీకేస్తారు ఇప్పుడు మీరు, మీ గవర్నమెంట్ కదా. ఎందుకంటే జగన్ గారి గవర్నమెంట్లో ఊరికే రచ్చరచ్చ చేసి ఇదంతా చేశారు. ఓకే, సరే, ఇప్పుడు అది సర్టిఫికేట్కి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే ఈయన రఘురామకృష్ణరాజు ఈయన పివి సునీల్ కుమార్ గారు ఇది ఒక టీవీ ఛానల్, ఇది మరో నేత్రం అని చెప్పి ఒక శివ అని చెప్పి ఒక మరో నేత్రం ఇప్పుడే ఒక బులెటిన్ చూసిన. సునీల్పై సీరియస్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టి మాట్లాడుతున్నాడు, మరో నేత్రం. ఓకే, సరే, వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు దే హ్యావ్ దేర్ రైట్ టు టాక్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ దాంట్లో మత మార్పిడి అనే సంబంధం ఎందుకు వచ్చింది? సునీల్ కుమార్ గతంలో మత మార్పిడి చేశాడు, మత మార్పిడికి సంబంధించిన కామెంట్లు చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అది చేశాడు, ఇవ్వండి. మీరు రాజకీయం కొట్టుకుని కూడా మతాలు, ఇప్పటికే ఈ మతాల గొడవ అస్సలకి భరించలేకున్నామండి మేము.
ఇన్సెక్యూరిటీ, ఫెడప్. ఈ దేశంలో ఈ మతాలు విని విని ఫెడప్ అయి ఉన్నాం. ఎందుకంటే ఊరికి ప్రతి కాంట్రవర్సీకి మతాలను తీసుకురావటం. ఇప్పుడు ఆయన దళితులకి కాపులకి గురించి మాట్లాడాడు. ఆయన ఇక్కడ మత ప్రస్తావన లేదు కదా. మతం ఎందుకు తీసుకొచ్చాడు? ఇది శివ ఇప్పుడు ఆ మరునేత్రంలో ఆయన గతంలో మత మార్పిడి చేయమన్నాడు. అది ప్లీజ్ తగ్గించండి, కొద్దిగా మత గొడవలు తగ్గించండి. ఎల్లో మీడియా వాళ్ళకి మీకు రిక్వెస్ట్ అయింది, మత గొడవలు తగ్గించండి. ఓకే, ప్రస్తావన తీసుకుని ఇప్పటికే చాలా గొడవలు ఉన్నాయి. ఓకే, ఆ గొడవలు తగ్గించాలని మేమందరం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే గొడవలు తగ్గించాలని మేము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పాపం వాళ్ళు లేదులేండి. ఇప్పుడు అదే చెప్తున్నాం, వీళ్ళ గవర్నమెంట్లో లేదు. జగన్ గారి గవర్నమెంట్ అయితే అస్సలకి ఈ పార్టీకి పెద్ద పెద్ద మత విధ్వంసాలు లేచి ఉండేవి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి మత మార్పిడి చేస్తున్నాడు, గుడులు పడగొట్టాడు, మసీదులు పడగొట్టాడు, ఇవన్నీ లేపేవాళ్ళు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ అయితే. వీళ్ళ గవర్నమెంట్లో సైలెంట్గా ఉన్నారు. వీళ్ళంతా సర్టిఫికేట్ గొడవ లేదు, పాస్టర్లకి డబ్బులు ఇచ్చే గొడవ లేదు, గుడులకి గొడవలు లేదు, మత మార్పిడి గొడవలు లేవు, ఏమీ లేవు. సరే మంచిదే, సైలెంట్గా ఉన్నారు. అంటే మరి ఆ జగన్ గవర్నమెంట్లో చేస్తారు కదండి, ఇప్పుడు మీ గవర్నమెంట్ చేయమని నా ఉద్దేశం కాదు. అంటే నేను రాజకీయం చెప్తాను. దీస్ పీపుల్ ఆర్ ప్యూర్లీ పొలిటీషియన్స్. ఎవరికి సబ్జెక్ట్ మీద అంత ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మరి రఘురామకృష్ణరాజు గారు అదే కదా, అప్పుడు ఉత్తరాల మీద ఉత్తరం రాశాడు కేంద్రానికి క్రిస్టియన్స్ మీద. పెద్ద ఉద్యమమే చేశాడు రఘురామకృష్ణరాజు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఒక పెద్ద ఉద్యమమే చేశాడు. అది ఎవరో తమిళనాడు నుంచి చెన్నై నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను ఆ చెన్నైలో అతను వచ్చి ఇతన్ని ఇంటర్వ్యూ చేయటము, సర్టిఫికేట్ల మీద, ఫేక్ సర్టిఫికేట్ల మీద అవన్నీ. ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నాడు. మరి తెలుగుదేశం కార్యకర్తల నుంచి మొదలెట్టమను, బీజేపీలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, అక్కడి నుంచి మొదలెట్టమను. చర్చికి బీజేపీలో చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి మొదలెట్టమను. జనసేనలో చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళ సర్టిఫికేట్లు తీసేయండి. ఆ తర్వాత మీరు లాస్ట్ వైసీపీ వాళ్ళు తీసేద్దరు, కాంగ్రెస్, వైసీపీ ఇట్లాంటి చిన్న చిన్న పార్టీలో తర్వాత తీసేద్దరు. ముందు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఎస్సీల సర్టిఫికేట్లు తీసేస్తారా? మీరు చేయరు కదా. చెయ్యాలని మీకు ఉద్దేశం లేదు, మీరు చేయరు, జగను చేయడు. చేయకూడదని మేము కోరుకుంటున్నాము, తీసేయమని నేను కోరుకోవట్లా. ఇది ప్యూర్లీ పాలిటిక్స్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, రాజకీయమే. సరే, ఇప్పుడు ఈయన పివి సునీల్ కుమార్ గారు, నాకు తెలిసిన వరకు ఆయన ఏం పెద్ద తప్పేమనలేదు. పొద్దున్న నేను ఒక వీడియో పెట్టాను సునీల్ కుమార్ గారి మీద. నేను అది కేవలం దేని గురించి మాట్లాడంటే, మన ఐడియా ఏంది, ఆయనకు నువ్వు ప్రపోజల్ వేయటమేంటి, పవన్ కళ్యాణ్కి ప్రపోజల్ వేయటమేంటి, నీతో పొత్తులకు వస్తానని. ఆయన సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన ఒక రిలీజియస్ పాయింట్ మీద పార్టీ పెట్టాడు. ఆయన పెట్టింది చెగువీర మీద పెట్టాడు. బట్ హీ టర్న్డ్ హిస్ పార్టీ ఇంటూ ఏ రిలీజియస్ పార్టీ. ఓకే, హౌ క్యాన్ ది పర్సన్ లైక్ సునీల్ కుమార్ proposes to that party which is running based on a religion and being a secular IAS officer? Okay, I don't know, but సునీల్ కుమార్ IAS సెక్యులర్ లేదు. నాకు ఎవరో చెప్పారు ఆయన బీజేపీలో టికెట్లు అడిగాడని చెప్పారు. ఎవరో వాళ్ళది నిజమా లేదు తెలీదు. సునీల్ కుమార్ గారు నాకు తెలీదు మీరు నిజమా లేదో. సునీల్ కుమార్ గారట బీజేపీ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారట, మీరు నాకు 2-3 టికెట్లు ఇవ్వండి, నేను మీ పార్టీ తరపున పోటీ చేస్తాను. అంటే అదే చెప్తాను, బీజేపీలో కూడా చేరేటువంటి దళితులు ఉన్నప్పుడు ఇక వాళ్ళు దే ఆర్ ఓపెన్ ఫర్ నేషనలిస్టిక్ అప్రోచ్. అని బీజేపీ తప్పేం కాదు, బీజేపీ తప్పు కాదు. దర్ అప్రోచ్ ఈజ్ నేషనలిస్టిక్ అప్రోచ్. సెక్యులర్ వాదం, సెక్యులర్ దేశం అనే దాన్ని నమ్మరు వాళ్ళ కాన్సెప్ట్. దే డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. బీజేపీ దే వాంట్ ఎ నేషనలిస్టిక్ అప్రోచ్. అంటే మరి ఇంకెవరైతే దాంట్లో జాయిన్ అవుతున్నారో అంటే దే లాస్ట్ ది ఫ్లేవర్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫ్లేవర్ అండ్ ది స్మెల్ ఆఫ్ సెక్యులరిజం అని అర్థం. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు భారతీయ జనతా పార్టీ యూ లాస్ట్ ది సెక్యులరిజం ఫ్లేవర్. ఓకే, ఒక డిప్ని మీరు పాలలో నుంచి తీసుకు టీలో వేసేస్తే ఇంకా యూ లాస్ట్ దిస్ మిల్క్ అండ్ దెన్ ఇట్ బికమ్స్ టీ. అలాగే ఈ సెక్యులర్ వాదులందరూ వన్స్ దే జాయిన్ ఇన్ భారతీయ జనతా పార్టీ అండ్ దెన్ దే ఆల్ బికమ్ నాన్ సెక్యులర్. దే బికమ్స్ నేషనలిస్ట్ లీడర్స్. ఓకే, వాళ్ళ అప్రోచ్ అది. కాబట్టి మరి ఈయన బీజేపీకి ట్రై చేశాడట సునీల్ కుమార్ గారు గతంలో. మరి అది నిజమో లేదో నాకు తెలియదు. ఓకే, వన్ బ్రదర్ టూ ఆయన బీజేపీకి ట్రై చేశాడు టికెట్ ఇవ్వమని, ఇదంతా చెప్పాడు. సో ఇదంతా కూడా ఏంటంటే, సరే అది నేనే ఉన్నానంటే
అతని ఇష్టం. సునీల్ గారు అతని ఇష్టం. అది బీజేపీకైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దట్స్ అప్ టు హిమ్. ఓకే, ఇట్ నాట్ నెసెసరీ దట్ దే షుడ్ బి సెక్యులర్. బట్ నేనే అల్టిమేట్గా ఏంటంటే ఆయన చేసిన స్టేట్మెంట్లో బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ హీ మేడ్ ఏ స్టేట్మెంట్ ఆన్ పాలిటిక్స్ అనేది అంత పెద్ద స్టేట్మెంట్ అయితే చేయలేదని నేను అనుకున్నా. సునీల్ కుమార్ మరీ అంత పెద్ద స్టేట్మెంట్ ఏం చేయలేదు కదా. ఆయన ఏదో ప్రసంగం ఇస్తూ ఒక 2 పదాలు మాట్లాడాడు. ఓకే, పొలిటికల్ పార్టీ పెట్టుకుని జెండా పట్టుకొని కంటెస్ట్ చేస్తే మీరు అనుకోవచ్చు దాన్ని. దట్ ఈజ్ జస్ట్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో మాట్లాడాడు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ వాట్ ఐ ఫీల్. ఓకే, సరే, ఒకవేళ ఆయన నిజంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండి ఆ కామెంట్స్ చేస్తే మీరు తప్పు అనుకుంటే మీరు సస్పెండ్ చేయండి. ఇప్పుడు మీరు తప్పు అనిపించింది అని సస్పెండ్ చేయండి. ఆయనకి తప్పు అనిపిస్తే ఆయన కోర్టుకి వెళ్తాడు. ఓకే, ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు కదా, ఇంకేం సస్పెండ్ చేసేది ఆయన్ని? మీరు సస్పెన్షన్లోనే ఉన్నాడు కదా అతను, ఇంకేం చేయలేరు, సస్పెండ్ చేయలేరు కదా. ఇంక మరి నెక్స్ట్ ఏం కేసు పెడతారా? సస్పెన్షన్లో ఉన్న వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇది చేశాడు, కేసు పెడతారా? కేసులు కూడా ఎదుర్కొంటాడు కదా ఆల్రెడీ అతను. ఐ థింక్ దట్ వాట్ ఎవర్ ద డ్యామేజ్ యూ ఇంటెంటెడ్ టు డూ టు హిమ్, యూ ఆల్రెడీ డన్ ద డ్యామేజ్ టు హిమ్. ఇంకా ఆయన మొత్తం డ్యామేజ్ చేయబడినటువంటి వ్యక్తి దేనికి భయపడతారు అతను, నాకు తెలిసిన వరకు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.